వినతి పత్రం ఇచ్చేందుకు ఏపీ సచివాలయానికి భవానీపురం ఇళ్ల బాధితులు వెళ్లారు. జోజీనగర్ కి చెందిన 15 మంది సీఎం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. తమ ఇళ్లను తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. లోన్లను తీసుకుని ఇళ్లను నిర్మించుకున్నామని తెలిపారు. కరెంటు బిల్లు, ఇంటి పనులు చెల్లిస్తున్నామని చెప్పారు. సచివాలయం లోపలికి వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో అన్నా క్యాంటీన్ వద్దనే చాలాసేపు వేచి ఉన్నారు. తుళ్లూరు సీఐ మాతంగి శ్రీనివాసరావు బాధితులతో మాట్లాడారు. వినతి పత్రం ఇచ్చినందుకు కొందరిని లోపలికి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ సుబ్బారావు 42 ఫ్లాట్లలో నేను ఒక బాధితురాలనండి. మేము రాత్రి నుంచి రోడ్డు మీదే ఉన్నాము. నా వయసు 55 సంవత్సరాలు. ఈ వయసులో మేము ఎక్కడికి వెళ్ళాం. మా వారి ఒబిసిటీ. మా వారి కొంచెం బయటకు వచ్చే లోపే వాళ్ళు బుల్డోజర్ని తీసుకొని, ఏంటి ఇంకా రాజకీయ నాటకాలు వేస్తున్నారా, వెళ్ళండి ముందు బయటికి అని అన్నారు. మేము గబగబా బయటకు వచ్చేసాం. మా ఇల్లును మా కళ్ళెదురే కూల్చేస్తుంటే మా గుడ్డ తరుక్కుపోయింది. ఏం చేయాలో అర్థం లేని పరిస్థితుల్లో మేము విధంగా ఉన్నాం. సృజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళాము. మాకు ఏమీ ఇది కాలేదు. మాలాగా ఏ కుటుంబము రోడ్డును పడకూడదు. తినకు మేము ఏదో కష్టపడి ఆ స్థలాన్ని కొనుక్కొని ఆ స్థలంలో ఏదో రేకులో ఏదో ఒకటి వేసుకున్నాం. మా లాంటి కష్టం ఎవరికి రాకూడదు. నాకు మాటలు చెప్పడానికి కూడా ఏమీ రావట్లేదు. వినతి పత్రం ఇచ్చేందుకు ఏపీ సచివాలయానికి భవానీపురం ఇళ్ల బాధితులు వెళ్లారు. జోజీనగర్ కి చెందిన 15 మంది సీఎం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. తమ ఇళ్లను తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. లోన్లను తీసుకుని ఇళ్లను నిర్మించుకున్నామని తెలిపారు. కరెంటు బిల్లు, ఇంటి పనులు చెల్లిస్తున్నామని చెప్పారు. సచివాలయం లోపలికి వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో అన్నా క్యాంటీన్ వద్దనే చాలాసేపు వేచి ఉన్నారు. తుళ్లూరు సీఐ మాతంగి శ్రీనివాసరావు బాధితులతో మాట్లాడారు. వినతి పత్రం ఇచ్చేందుకు కొందరిని లోపలికి పంపిస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం అక్కడున్న సచివాలయం దగ్గర ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అక్కడ భవానీపురం బాధితులను సచివాలయం లోపలికి పంపించే అవకాశం ఉందా? పోలీసులు ఏం చెబుతున్నారు? సంబంధించి జోజీనగర్ చెందిన 15 మంది సీఎం చంద్రబాబును కలిసేందుకు అయితే ప్రయత్నించారు. తమ ఇళ్లను తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే లోన్లు తీసుకుని ఇళ్లను నిర్మించుకున్నామని వాళ్ళు వాపోయిన పరిస్థితి. అయితే కరెంటు బిల్లులు, ఇంటి పన్ను ఇలాంటివి చెల్లించామని కూడా తెలిపారు. మొత్తంగా సచివాలయం లోపలికి వెళ్ళటానికి అనుమతి లేకపోవడంతో అన్నా క్యాంటీన్ వద్దనే చాలాసేపు వేచి ఉన్నారు. అయితే తుళ్లూరు సీఎం మాతంగి శ్రీనివాసరావు బాధితులతో మాట్లాడి వినతి పత్రం ఇచ్చేందుకైతే కొందరిని లోపలికి పంపిస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే భవానీపురంలో ఫ్లాట్లకు సంబంధించి వాళ్ళు వారందరూ కూడా కొంత ఆ స్థలం సంబంధించిన వారితో ఎప్పుడో 1987, 82, 87 నుంచి కూడా దీనికి సంబంధించి ఆ స్థలాల్లో వివాదం ఉంది. తర్వాత ఆ యజమాని ఎవరైతే ఉన్నారో అతను ఆ ప్లాట్లను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆ ఇల్లు నిర్మించుకున్న వాళ్ళకి అమ్మటం జరిగినట్లుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అక్కడ ఆ ఇల్లు నిర్మించుకొని గత 24 ఏళ్లుగా కూడా అక్కడే ఉంటున్నాం. అలాంటిది ఇంకా ఈ December 31 వరకు కూడా కోర్టు ఇది ఏదైతే ఇరువురికి సంబంధించి ఆ ఇళ్లకు సంబంధించి వారు కానీ ఆ ల్యాండ్ కి సంబంధించిన వారు మొత్తంగా అది కోర్టులో వివాదం నడుస్తుంది, కేసులు నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఇంకా December 31 వరకు కూడా కోర్టు అనుమతి దానికి సంబంధించి ఉంది. వీళ్ళు మళ్ళీ పిటిషన్ ఏదో వేసిన పరిస్థితి అయితే ఉంది, ఏదైతే ఇళ్లకు సంబంధించిన వారు. అయితే ఈ లోపు ఆ ల్యాండ్ కి సంబంధించిన వ్యక్తి ఎవరైతే కోర్టులో ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి ఏదైతే ప్రొక్లైనర్లను తీసుకొచ్చి ఇళ్లని ధ్వంసం చేసిన పరిస్థితి, పడేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉండాలి తెలియని పరిస్థితి నెలకొనడంతో అన్ని కుటుంబాలతో కలిసి కూడా సీఎం చంద్రబాబుకు తమ సమస్యలను వివరించేందుకు ఈ యొక్క వినతి పత్రం ఇచ్చేందుకు ఇక్కడ సచివాలయం పరిస్థితికి రావడం జరిగింది. దీంతో అక్కడ వారికి లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో దీన్ని అన్నా క్యాంటీన్ వద్ద ఉండటంతో ఈ యొక్క సీఎం మాతంగి శ్రీనివాసరావు కలగజేసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యను తెలుసుకుని లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. నాగేశ్వరరావు, అయితే ఒక పక్కన ప్రభుత్వం అండ కోరుతున్నారు, అదే విధంగా చూసుకుంటే స్టే పిటిషన్ కూడా కోర్టులో వేసినట్లు తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఇప్పుడు అయినా సరే ఇళ్లను కూల్చివేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా వెళ్ళబోతున్నారు? లీగల్ గా కూడా ముందుకు వెళ్ళబోతున్నారా? ఏదైతే ప్రభుత్వ పరంగా ముందు ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా ముందు ముఖ్యంగా
చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని కూడా కలవనున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే అంతేకాకుండా వీళ్ళకి ఇంకా December 31 వరకు కూడా కోర్టు వివరణ ఉంది. అయితే దానికి ప్రకారంగా ముందుకెళ్లకుండా దానికి సంబంధించి ముందే ఇళ్లని కూల్చివేయటంతో వాళ్ళు మళ్ళీ కూడా కోర్టును ఆశ్రయించే కోర్టుని ఆశ్రయిస్తామని కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో సైతం కూడా ఈ కేసు నడుస్తున్నట్లుగా కూడా బాధితులు చెప్తున్నారు. మరొకసారి కోర్టుకి వెళ్ళి వారి పరిస్థితిని అయితే వివరించే విధానం ఉన్నట్లుగా కూడా బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ తమ ఇల్లు అయితే తమకి అన్యాయం జరిగింది గనక ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకొని అధికారులు వీళ్ళందరూ కూడా విచారించి తగు న్యాయం చేయాలని కోరుతున్నట్లుగా కూడా ఈ యొక్క బాధితులు చెప్తున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆ వినతి పత్రం ఇచ్చేందుకు మాత్రమే ఇక్కడికి వచ్చినట్లుగా తెలుసు. తమ న్యాయ పోరాటం కోర్టులోనే న్యాయ పోరాటం చేస్తామని కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నాగేశ్వరరావు, అయితే వీళ్ళు బాధితులు భవానీపురం బాధితులు అయితే సచివాలయం దగ్గర వెయిట్ చేస్తున్నారు సీఎం కి కలిసి వినతి పత్రం ఇవ్వడానికి. మరి మరోపక్క సీఎం శ్రీకాకుళంలో మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. అసలు ఈ రోజు సీఎం ని కలిసే అవకాశం ఉందంటారా? ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు వేరే ప్రోగ్రామ్స్ నేపథ్యంలో వేరే ప్రాంతాల్లో ఉండడం, దీంతో వారికి సంబంధించి ఏదైతే పోలీసులు దీనిపై సీఎం చంద్రబాబుకు సంబంధించిన పిఏ వీళ్ళతో మాట్లాడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. తర్వాత వాళ్ళు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి వచ్చినప్పుడు రావాల్సిందిగా కోరుతున్నట్లుగా ఉంది. లేదా వినతి పత్రాన్ని సీఎం చంద్రబాబుకు సంబంధించిన అక్కడ తగు ఉద్యోగికి ఇవ్వవలసిందిగా కూడా ఇచ్చి వెళ్ళవలసిందిగా కూడా తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా వీరు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి తమ గోడు అయితే వెళ్ళబూంచి ఆ యొక్క వినతి పత్రం ఇవ్వాలన్నట్లుగా వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే కొన్ని సమస్యలు అయితే వేరు పరిష్కారంగా వెళ్ళొచ్చు. అయితే తమ నివాసం ఉంటున్న నివాస గృహాలు పడేయటంతో ఎక్కడ ఉండాలా అన్న ఇబ్బంది కలిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రస్తుత చలికాలం పరిస్థితి. అలాగే మేము ఎవరింటికి వెళ్ళి తలదాచుకోవాలా అనే విధంగా అయితే వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్న పరిస్థితి. అయితే దీంతో పాటు ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా చిలకలూరుపేట పర్యటన ఉంది. తర్వాత ఆయన ఇక్కడికి జనసేన పార్టీ ఆఫీస్ కు వచ్చే క్రమం ఉన్నట్టు ఉంది. అక్కడికి కూడా వెళ్ళి వారి గోడు వెళ్ళబుచ్చుకొని ఉన్నట్లుగా కూడా స్థానికంగా ఏదైతే బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ ని ఈ రోజు అవకాశాన్ని బట్టి కలిసే ప్రయత్నాలు అయితే చేస్తామని కూడా ఈ బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.